ఈనాటి కోటి దీపోత్సవానికి భక్తులను అనుగ్రహించేందుకు విచ్చేసినటువంటి స్వామీజీల ప్రత్యక్ష సమక్షంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మా ఆత్మీయ చైర్మన్ గారి చేతుల మీదుగా తొలి కార్తీక దీపారాధన చేయవలసిందిగా మనవి. భక్తులందరూ కూడా దీపారాధన చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎవరు కూడా ఏమనుకోగా ఉండవద్దు. ముఖ్యంగా వేదిక ముందు ఉన్న భక్తులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. అనంతరం కూర్చోండి. వేదిక ముందు భాగంలో ఉన్నటువంటి స్టాండ్లు వెలిగించేటప్పుడు మహిళా భక్తులు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా చౌకీల ముందు ఉన్నవాళ్ళు వేదిక ముందు భాగంలో స్టాండ్లకు వెలిగించేటువంటి దీపాలు తర్వాత శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం భద్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ప్రత్యేక విజ్ఞప్తి. దయచేసి వేదిక ముందు ఆకాశలింగమై ఆవహించరా భక్తులకు మహిళా భక్తులకు ఢమఢమని డమరుక ధ్వని సలిపి చడలని బదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా వెలిగించండి. అణువున తరతరువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా పరమై వసమై ప్రబలమౌ భూలింగమై పరమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర పర జరిపి అమృతమే కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జతలో కొలువై హరహర ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా కోటి దీపాల కాంతులతో మెరుస్తున్న ఈ ఇల కైలాసంలో ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. మీ అందరి కనుల ఎదుట అపూర్వ దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. దయచేసి భక్తులందరికీ మనవి, కూర్చున్న వారు కూర్చున్న చోట నుంచే ఆ లింగోద్భవ దృశ్యాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాం. లింగోద్భవ దృశ్యం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. బ్రహ్మమురారి
సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. సప్తహారతులు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ హారతి సమర్పణ చేయండి అమ్మా. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత వానశృణ్వన్నోతిభిः శీలసాదనం. చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఆ పరమేశ్వరుడికి హారతి సమర్పణ చేస్తూ ఉండండి అమ్మా. బిల్వహారతి. त्रीणि त्रीणि वै देवानामुत्थानि त्रीणि छन्दागोषि त्रीणि सवनानि त्रय इमे लोकाः अर्ध्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठति बिल्वहारतिं दर्शयामि. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత
ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. గట్టిగా శబ్దం చేస్తూ బిల్వహారం సమర్పించాలమ్మా. కైలాసానికి వినపడాలి. నాగహారతి. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నాగహారతి జరుగుతోందమ్మా. కరతాళ ధ్వనులు గట్టిగా చేస్తూ హారతి ఇంకా గట్టిగా కొట్టాలి. వేగంగా. నందిహారతి. చత్వారి శృంగాత్రయో అస్య పాదాద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిదయబద్ధ వృషభోరారవేతి మహోదేవో మర్త్యాగో ఆవివేశ. నందిహారతిం దర్శయామి. నంది ప్రమథగణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. నందిహారతి జరుగుతోంది. కరతాళ ధ్వనులు గట్టిగా చేస్తూ ఉండాలి. పరమేశ్వరుడికి సమర్పించాలి హారతిని. సింహహారతి. బ్రహ్మణోస్య ముఖమాసీత్ బాహోరాజన్యః కృతః ఊరుదరస్య యద్వైశ్యః పద్భ్యాం సూత్రో అజాయత. సింహారతిం దర్శయామి. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూతప్రేత పిశాచ బాధలు తొలగును. గట్టిగా సింహహారతి జరుగుతోంది. అమ్మవారికి పరమేశ్వరుడికి అర్పణ చేయండి. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండండి. రుద్రహారతి. రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే ఓజేమశంతమగో హృదే సర్వోజ్ఞేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయా ద్వేషములు తొలగును. రుద్రహారతి జరుగుతోంది. పరమేశ్వరుడికి కరతాళ ధ్వనులతో కైలాసానికి వినబడేట్టుగా గట్టిగా కొడుతూ సమర్పణ చేయండి. కుంభహారతి. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ పూర్ణధ్యతః పౌర్ణమాసీతికాయ తస్యాం దేవ అధిసంవసంత ఉత్తమేనాక ఇహ మాదయంతాం. కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు.
సింహహారతి జరుగుతోంది. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. నక్షత్రహారతి నిర్నఃపాదకృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇనమాసాం విచక్షణం అవిరాసం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నో దేవः సువితే దధాతు నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. చిట్ట చివరి సప్తహారతిలో చివరి హారతి జరుగుతోంది. గట్టిగా హారతి కళ్ళకద్దుకోండి. అందరూ కూడా 5 మార్లు నిదానంగా హారతి కళ్ళకద్దుకోండి. కార్యక్రమంలో లింగోద్భవం అలాగే సప్తహారతి వీక్షించాం. తదుపరి మహానీరాజనం వీక్షించే ముందర ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు. నటుడిగా నాయకుడిగా ఉవ్వెత్తున ఎగిసిన సముద్ర కెరటం పవన్ కళ్యాణ్ గారు. మరో కోణంలో చెప్పాలంటే కర్మ సిద్ధాంత అవగాహన, తదనుగుణంగా ఆధ్యాత్మిక చింతన మెండుగా కలిగిన వారు ఈరోజు కోటి దీపోత్సవ ప్రాంగణానికి విచ్చేయటం నిజంగా ఆనందదాయకం. వారిని ఇక్కడికి వచ్చిన కోటి దీపోత్సవానికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి తన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. స్వామి సుఖబోధానంద గారికి, స్వామి హరిచైతన్య పూరీజీ మహారాజ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, నా అక్క చెల్లెళ్ళందరికీ, ఆడపడుచులందరికీ, మహిళా శక్తికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఇది నాకు సంబంధించిన వేదిక కాకపోయినా నన్ను ఇక్కడ పిలిచిన శ్రీ నరేంద్ర చౌదరి గారికి, భగవంతుడిది ఇక్కడ నా పేరు వస్తాయి చేసి ఇక్కడికి నాకు అవకాశాన్ని ఇచ్చిన నరేంద్ర చౌదరి గారికి ఇలాంటి హారతులను దర్శించుకునే అవకాశం నాకు చాలా అరుదుగా కలుగుతుంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి నాకు భగవంతుడు అంటే చాలా భయం. నన్ను ఎవరైనా చూస్తున్నారు, ఎప్పుడు తప్పు చేస్తే దాన్ని చేస్తారని చెప్పి ఆ భయమే నన్ను జాగ్రత్తగా ఉంచింది. అలాగే నాకు భగవంతుడు అంటే ధర్మాన్ని కాపాడటం అని అనుకుంటాను. ఇలాంటి పరిస్థితుల్లో క్షమించాలి, నాకు ఇది కొత్తగా ఉంది నాకు ఇలా మాట్లాడటం. నాకు భగవంతుడు అంటే ఏంటంటే అడిగినవి ఇచ్చేవాడు కాదు, మనకి అవసరమైన ఇచ్చేవాడని భగవంతుడిని నమ్ముతాను. సో అలాంటి భగవంతుడికి అందరికీ ఆయురారోగ్యాలు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓం నమః శివాయ. అడిగితే ఇచ్చేవాడు భగవంతుడు కాడు, అవసరాన్ని గుర్తించి ఇచ్చేవాడు భగవంతుడు అన్న ఒక్క మాట చాలు ఆయనలోని ఆధ్యాత్మిక చింతన ఏ విధంగా ఉందో తెలుసుకోవటానికి. వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం. అపూర్వ మహానీరాజనం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. వేదిక ముందు భాగంలో దీపాలున్నాయి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ప్లీజ్. కొంచెం దూరం జరగండి, 2 అడుగులు. శంకర
रुद्राय वीर रुद्राय रुद्र रुद्राय घोर रुद्राय अघोर रुद्राय मात्राण्ड रुद्राय अण्ड रुद्राय ब्रह्माण्ड रुद्राय खण्ड रुद्राय प्रचण्ड रुद्राय दण्ड रुद्राय शूर रुद्राय वीर रुद्राय भव रुद्राय भीम रुद्राय अतल रुद्राय वितल रुद्राय सुतल रुद्राय महातल रुद्राय सचातल रुद्राय जलातल रुद्राय पाताल रुद्राय नमो नमः। ॐ शिवोऽहम् ॐ शिवोऽहम् रुद्रनामं भजेऽहम्। वीरभद्राय अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्करा। ॐ शिवोऽहम् ॐ शिवोऽहम् रुद्रनामं भजेऽहम्। सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शृङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो हत्रे भदाय च धूरे भदाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च। कालत्रिकालनेत्रत्रिनेत्रशूलत्रिशूलगात्रम् सत्यप्रभाव दिव्यप्रकाशमन्त्रस्वरूपमात्रम् निष्प्रपञ्चादि निष्कलङ्कोऽहं निजपूर्णबोधहम् प्रत्यगात्माहं नित्यब्रह्मोऽहं स्वप्रकाशोऽहं हम् हम् सच्चित्प्रमाणम् ओमो मूलप्रमेयम् ओमो
नमस्ताम्राय चारुणाय च नमः शृङ्गाय च पशुपतये च नम उग्राय च भीमाय च नमो हत्ये वधाय च धूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च कालत्रिकालनेत्रत्रिनेत्रशूलत्रिशूलगात्रम् सत्यप्रभाव दिव्यप्रकाशमन्त्रस्वरूपमात्रम् निष्प्रपञ्चादिनिष्कलङ्कोऽहं निजपूर्णबोधहम् प्रत्यगात्माहं नित्यब्रह्मोऽहं स्वप्रकाशोऽहं हम् सच्चित्प्रमाणं ओमो मूलप्रमेयम् ओमो ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి భక్తులను ఆశీర్వదించేందుకు విచ్చేసిన ప్రసన్న ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ సుఖబోధానంద వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. హరి ఓం. హరి ఓం. Respected devotees, I'm extremely happy to be here. Just few words I have to say. It's a wonderful feast to see all of you. But I just want to tell you one thing. If there is a law of gravitation, there is a law of grace. Science talks about the law of gravitation, and spirituality talks about the law of grace. All the puja that you do is the science of gravitation. So if you can keep our mind, all the jyoti that you see outside, the jyoti outside is a reminder that we have to bring the light within ourselves. All the external lights
how it dispels darkness. Our internal light of bhakti should dispel darkness. So please don't forget, if our internal darkness is not destroyed, all the external puja becomes superficial. There's a beautiful Hindi verse which says, Hindi sloka thing, shairi which says there, पत्थर एक बार मंदिर जाता है, पत्थर एक बार मंदिर जाता है और भगवान बन जाता है, मगर इंसान बार बार मंदिर जाकर पत्थर ही रहता है. Please, that should not happen, sir. Our bhakti should transform our life, and the inner light, the external jyoti, is a reminder to bring inner light. You go to a temple, you do puja. Ask inside, is there an inner light within you? If you're going to a temple and asking for money, power, position, please understand that is not bhakti, that is raga. We have to convert raga into prema, and prema has to become bhakti. And Lord Krishna in the Gita beautifully says, Patram pushpam palam toyam yo bhaktya payachati. What you offer is not important. The devotion in which you offer is important. The puja that you are doing here, are you offering of the true devotion? And if you don't do out of devotion, any amount of prayer becomes only begging the Lord. All the puja which is here is utsav, all a celebration. But inside you, is there a utsav, a celebration? And the real utsav is being thankful to God, thankful for existence. And only if you are thankful, you will start giving to life. He gives not the best who gives the most, but he gives the most who gives the best. If I cannot give bountiful, yet I will give freely. And what I lack in my hand, I will supply it with my heart. And to bring your heart in your puja, to bring your heart in your work, please understand, that is real bhakti. I request all of you all these days, you have come for puja, question yourself. Is your puja to increase your ahankara, to increase your money, to increase your popularity, or genuinely ask God, bring in this bhakti so I can see pavitratha everywhere. I can see sacredness everywhere. I'll say these few words and end. Listen very carefully. Now the world that you see here is one universe. But Adhyatmik says, spirituality says, this is not the only world. There's Buhu, Buaha, Suvaha, Janaha, Mahaha, Tapaha. There are so many universes. Many scientists accept Earth is not the only universe. There are many, many, many universes. And if you are pure, without ahankara, not to get photographed, not to get popularity, if you don't have ahankara, you will attract laws from different universe. Buhu, Buaha, Suvaha, Janaha. And those laws will bless you. That blessing is called the law of grace. Here, there's a law of gravitation. You drop an apple, it goes down. You go to the moon, you drop an apple, it will float. They are different laws, sir. So if you bring bhakti, you will learn how to grow up. And to grow up is indeed the important dimension. I wish you all the best and may God bless you all. Hari Om Tat Sat. ఆశీస్సులు అందించిన శ్రీ సుఖబోధానంద వారికి ధన్యవాదాలు, నమస్సులు తెలియజేసుకుంటున్నాం. హరికృప పీఠాధీశ్వర్ స్వామి హరిచైతన్య పూరీజీ మహారాజు వారిని 2 నిమిషాలు అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. बहुत समय हो चुका है. भक्ति टीवी, NTV, विनीता टीवी के सौजन्य से चेयरमैन नरेंद्र चौधरी जी, रमा देवी जी और उनकी पूरी टीम के द्वारा कोटि दीपोत्सव का आयोजन अनिवर्चनीय, अकथनीय, अपूर्व, अद्भुत, ये हमें प्रेरणा दे रहा है. अपने जीवन को उत्थान की ओर बढ़ाएं, पतन की ओर न ले जाएं.
दीपक की लौ हमेशा ऊपर की ओर उठती है और यह हमें संदेश दे रही है कि अपने जीवन को हम उत्थान की ओर ले जाएं, कभी पतन की ओर न ले जाएं। हम यदि प्रयास करें, यदि कोशिश करें, तो मैं हमेशा कहा करता हूं, नथिंग इज इम्पॉसिबल इन दिस वर्ल्ड, इट मे बी डिफिकल्ट, इम्पॉसिबल इटसेल्फ सेज दैट आई एम पॉसिबल। दिवाली अमावस्या की काली आंधी अंधियारी रात में आती है और दीपावली की वो काली अमावस्या की रात्रि को आप दीप से दीप जलाते हुए प्रकाशमान करने का परमात्मा की कृपा से सामर्थ्य प्राप्त किए हुए है। और आपने जो आज ये अद्भुत दृश्य यहां पर दिखाया है, ये हमें प्रेरणा दे रहा है कि हम कभी भी अपने आप को निराशा और हताशा के जीवन में जीने की कोशिश न करें। निराश ना हो कभी भी, हताश ना हो कभी भी। ऐसा क्या है जो आप नहीं कर सकते हैं? इवन ए लॉफ्टिएस्ट टावर राइजेस फ्रॉम ग्राउंड। ऊंची से ऊंची मीनार भी इसी जमीन से उठती है, आसमान से नहीं टपकती है। जब जिन्होंने कुछ किया है, जिन्होंने जीवन में कुछ पाया है, जिन्होंने कुछ हासिल किया है, वो भी आसमान से नहीं टपके। जब वो कर सकते हैं तो हम क्यों नहीं कर सकते? आप सब क्यों नहीं कर सकते? आपने ये जो अद्भुत दृश्य यहां पर सामूहिक प्रयास से उपस्थित किया है, मेरे पास कोई शब्द नहीं है। मैं बहुत बहुत हार्दिक शुभकामनाएं देता हूं, इस कोटि दीपोत्सव की बहुत बहुत हार्दिक बधाई देता हूं और आशीर्वाद प्रदान करता हूं। करोड़ों लोग इस कार्यक्रम को विभिन्न चैनल्स के माध्यम से जो देख रहे हैं, आप सबके लिए बहुत बहुत हार्दिक शुभकामनाएं। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मां कश्चित् दुःख भाग् भवेत्। हरि ओम, हरि बोल।